మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి విద్యుత్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు ప్రాజెక్టుల నిర్మాణంపై వివరణ ఇవ్వాలని కమిషన్ కోరింది. ఈ విషయంలో కమిషన్ కు వాంగ్మూలం ఇచ్చిన దానిపై మీ అభిప్రాయం చెప్పాలంటూ కమిషన్ జగదీష్ రెడ్డికి లేఖ పంపింది. దీనిపై స్పందించిన జగదీష్ రెడ్డి తన వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్ కు ఇస్తానని తెలిపారు. కమిషన్ కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతానని, అందరినీ విచారిస్తేనే కమిషన్ కు సమగ్ర సమాచారం వస్తుందన్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ విద్యుత్ అధికారుల నుంచి కమిషన్ సమాచారం తీసుకోవాలని జగదీష్ రెడ్డి అన్నారు. ఈఆర్సీపై ఎన్జీటీ స్టే ఇచ్చిందని, ఎన్జీటీతో పాటు పర్యావరణ అనుమతులు ఇచ్చిన వారిని కూడా విచారణకు పిలుస్తారా? అందరినీ విచారణకు పిలవకపోతే అది సమగ్ర విచారణ కిందకు రాదని జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడిన తర్వాత 6,000 కోట్ల నష్టం జరిగిందన్నారు. కమిషన్ ఏర్పాటు చేసి లీకులు ఇస్తే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లేనా అని అన్నారు జగదీష్ రెడ్డి. తాము లేవనెత్తిన అంశాలపై కమిషన్ విచారణ చేయాలని, లేకుంటే కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరుతామని ఆయన తెలిపారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు లైవ్ ద్వారా అందిస్తారు. నరసింహరావు, జగదీష్ రెడ్డికి ఇప్పటికే విద్యుత్ కమిషన్ లేఖ రాసింది కదా, మొత్తంగా జగదీష్ రెడ్డి ఎలా స్పందించారు, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, ఇప్పుడు ఆ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ అయితే ఆటహాటగా మారింది. ఇప్పటికే దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వంలో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు కావచ్చు, అదేవిధంగా భద్రాద్రి, అదేవిధంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటి నిర్మాణం టెండర్లలో అవలంబించినటువంటి విధానాలపైన వివరాలు ఇవ్వాలని చెప్పి వివిధ అధికారులకు, ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి కూడా కమిషన్ నోటీసులు పంపించింది. వాటికి స్వయంగా కొంతమంది అధికారులు, ఆనాడు కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు ప్రభాకర్ రావు కావచ్చు, సురేష్ చంద్ర వంటి అధికారులు స్వయంగా కమిషన్ ముందు హాజరై వారి దగ్గర ఉన్నటువంటి వివరాలని అందజేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ స్వయంగా 12 పేజీలతో ఒక లేఖను కూడా వివరాలని కమిషన్కు అందజేశారు. ఈ లేఖలో అన్ని సవ్యంగా సక్రమంగా చట్ట ప్రకారమే జరిగాయి ఈ ఒప్పందాలన్నీ చెప్పి వివరణ కోరుతూనే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ నుంచి తప్పుకోవాలి, ఈఆర్సీ అనుమతి లభించినటువంటి అంశాలపైన ఏ విధంగా విచారణ చేస్తారని చెప్పి ఘాటైనటువంటి లేఖను రాశారు. అయితే దానికి ఆ మరుసటి రోజే హాజరైనటువంటి కోదండరామ్, అదేవిధంగా విద్యుత్ నిపుణులు రఘు కూడా ఎలక్ట్రిసిటీ కమిషన్ ముందు హాజరయ్యి కొన్ని వివరాలని, అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అందజేశారు. అందులో ప్రధానంగా అసలు ఈఆర్సీ అనుమతి ప్రొవిజన్ మాత్రమే అనుమతించింది ఈఆర్సీ, కానీ ఎక్కడా కూడా పర్మనెంట్ అనుమతి ఇవ్వలేదు. ప్రొవిజన్కు మాత్రమే ₹3.90 సంబంధించినటువంటి తాత్కాలికమైనటువంటి దానికి మాత్రమే అనుమతినిచ్చింది. కానీ దానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులతో మళ్ళీ వివరాలు అందజేయాలి అని చెప్పి కోరినప్పటికీ మళ్ళీ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి వివరాలు రాలేదు, దానికి అనుమతి లభించలేదు, ఈఆర్సీ అనుమతి లభించింది అనేటువంటిది తప్పు అనేటువంటి వాదనని వినిపించారు ఇటు కోదండరామ్ కావచ్చు, అటు రఘు కావచ్చు. సో ఈ నేపథ్యంలో ఆ క్రమంలోనే ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డి మీడియా సమావేశాలు పెట్టి వారికి కౌంటర్లు ఇచ్చారు, కోదండరామ్కి అదేవిధంగా రఘుకి. ఆనాడు జరిగినటువంటి పరిణామాలపైన వారు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన మరుసటి రోజు మీడియాలో, పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో 6,000 కోట్ల నష్టం జరిగింది అని చెప్పి వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో జగదీష్ రెడ్డి స్పందించారు, అవన్నీ తప్పు అని ఖండించారు. సో ఈ నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ కమిషను జగదీష్ రెడ్డికి కూడా లేఖ రాసింది. మీ వద్ద ఉన్నటువంటి కమిషన్ ముందు హాజరైనటువంటి నాయకులు, అదేవిధంగా విద్యుత్ రంగ నిపుణులు ఇచ్చినటువంటి దానిపైన మీకున్నటువంటి అభ్యంతరాలు, మీ దగ్గర ఉన్నటువంటి వివరాలను చెప్పాలని కోరుతూ లేఖను రాసింది. సో ఈ లేఖ అందినట్లుగా జగదీష్ రెడ్డి స్వయంగా అంగీకరించారు. ఈ లేఖలో ప్రధానంగా లేఖ అందినటువంటి వారం రోజుల లోపల వివరాలు అందజేయాలని చెప్పి కోరారు. సో ఈ నేపథ్యంలో తాను తన దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా అందజేస్తాననేటువంటి మాటను జగదీష్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో అదే సమయంలో ఇప్పుడు ఎవరైతే 6,000 కోట్ల నష్టం జరిగింది అనేటువంటి లీకులు ఇచ్చారో వారిని కూడా విచారణకు పిలవాలి, క్రాస్ ఎగ్జామ్ చేయాలి, ఏ విధంగా 6,000 కోట్ల నష్టం జరిగిందో చెప్పాలి అనేటువంటి డిమాండ్ ఆయన చేశారు. సో ఒకవైపు కమిషన్ విచారణ చేస్తుండగా ఈ విధంగా లీకులు రావడం అనేటువంటిది ప్రభుత్వాన్ని సమర్థించడమే. అలాంటి కమిషన్ తప్పుకుంటేనే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తాను కమిషన్ కలిసి కోరుతాననేటువంటి మాటను చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే 1-2 రోజుల్లోనే ఆయన కమిషన్ కోరడమా లేదా లేఖ ద్వారా మాత్రం పూర్తి వివరాలు అందజేస్తాననేటువంటి మాటను జగదీష్ రెడ్డి చెప్తా ఉన్నారు.